టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఇది మనం వీక్లీ అనాలిసిస్ వీడియో చేస్తున్నాం ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి. ఇక నుంచి మీకు ఎవ్రీ వీక్ సాటర్డే కానీ సండే కానీ వీక్లీ అనాలిసిస్ వీడియో వస్తుంది. కమింగ్ వీక్ది ఎవ్రీ మంత్లీ అనాలిసిస్ వీడియో వస్తుంది. సో దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి నేను చెప్పే స్టాక్స్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ ఈ వీక్ చాలా క్రూషియల్ అండి. ఈ వీక్ మీదనే డిపెండ్ అయి ఉంది దాని మూవ్ అనేది మొత్తం కూడా టోటల్. ఈ వీక్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే మార్కెట్ రికవరీ వస్తుంది, లేదా ఈ వీక్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే ఇంకా హ్యూజ్ ఫాల్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీక్ క్యాండిల్ లో వచ్చేసి 23,047 లో ఉంది. హై వచ్చేసి 23,391 ఉంది. సో 23,391 బ్రేక్ అయితే మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. 23,047 బ్రేక్ అయితే ఇంకా హ్యూజ్ ఫాల్ అయి ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ చూద్దాము. స్టాక్స్ వచ్చేసి టోరెంట్ పవర్. నేను మీకు చెప్పాను కదా ఒక స్ట్రాటజీ, మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్పాను. దాని ప్రకారము ఇప్పుడు స్టాక్ చూద్దాము. ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఉంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. వీక్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఇక్కడ నేను సర్కిల్ గీసాను చూడండి బ్లూ కలర్లో. ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్. మార్కెట్ ఇక్కడ నుంచి రికవరీ. ఈ స్టాక్ టోరెంట్ పవర్ స్టాక్ 1520 బ్రేక్ అయితే మార్కెట్ కొంచెం రికవరీ అయ్యే ఈ టోరెంట్ పవర్ స్టాక్ రికవరీ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ని. ఎందులో ఫామ్ అయింది? బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్లో ఫామ్ అయింది. ఓకే, ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, నార్మల్ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అవ్వడం వేరు, సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అవ్వడం వేరు. సో ఇది సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది. వీక్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఎక్కడ? సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది. అదొకసారి చూద్దాం. ఇది సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అదానీ గ్రీన్ ఎనర్జీ వీక్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది. అబ్జర్వ్ చేయండి ఎక్కడ? సపోర్ట్ దగ్గర. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్. ఇది కూడా నేను మీకు యూట్యూబ్లో చెప్పాను క్లియర్గా ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనేది. సో అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే నేను మీకు ఇంకా డిమాండ్ జోన్ సప్లై జోన్ చెప్పలేదు. సో సపోర్ట్ అని అయితే చెప్తున్నాను మీకు. ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వీక్లీ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. సో 180 ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ హై వచ్చేసి, ఇన్సైడ్ క్యాండిల్ హై వచ్చేసి 179.95 ఉంది కదా. 180 బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే రీటెస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదా బ్రేక్ అయితే అయినా కూడా తీసుకోవచ్చు. లో స్టాప్ లాస్ వచ్చేసి 167. దీని బియరిష్ క్యాండిల్లో ఉంది, అది అబ్జర్వ్ చేయండి. సో దీనికి ఇది డిమాండ్ జోన్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. డిమాండ్ జోన్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వీక్లీ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎక్కడ ఫామ్ చేసింది? సపోర్ట్ దగ్గర. అదేవిధంగా డిమాండ్ జోన్ దగ్గర ఫామ్ చేసింది. ఓకే, ఈ డిమాండ్ జోన్ అనే సబ్జెక్ట్ నేను మీకు ముందు కొద్ది రోజుల తర్వాత చెప్తాను. ఓకే,
నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇండియా సిమెంట్స్. ఈ ఇండియా సిమెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే దీని ఫార్మేషన్ ఏం లేదు. ఈ ఇండియా సిమెంట్స్ కన్సాలిడేషన్ బాగా జరుగుతుంది. ఒక 6 months నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది ఇండియా సిమెంట్స్. ఈ ఇండియా సిమెంట్స్ని అబ్జర్వ్ చేయండి బాగా. ఓకే, దీన్ని వదిలిపెట్టద్దు. సంథింగ్ దీంట్లో ఏదో జరుగుతుంది. ఈ ఇండియా సిమెంట్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒక 3 to 6 months, 3 to 1 year ఏదైనా స్టాక్ బాగా కన్సాలిడేషన్లో, ఈ బాక్స్లో ఉన్నదాన్ని కన్సాలిడేషన్ అంటాము. ఇట్లా కన్సాలిడేషన్ జరిగితే ఆ స్టాక్ వచ్చేసి ఎక్స్ప్లోజన్ మూవ్ ఉంటుంది అనమాట. ఓకే, స్టాక్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ బాక్స్లో ఉన్నదాన్ని కన్సాలిడేషన్ అంటాము. 3 months to 1 year వరకు స్టాక్ ఇలా కన్సాలిడేషన్ జరిగితే ఆ స్టాక్లో హెవీగా మూవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ హెవీ మూవ్ ఎటుండే ఛాన్స్ ఉన్నదో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలంటే ఇట్లా కన్సాలిడేషన్ జరుగుతుంటే స్టాక్ గురించి కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టాక్ మంచి రిజల్ట్స్, ప్రీవియస్ లాస్ట్ 3 months రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని స్టాక్ పాజిటివ్లో ఉంటే, కన్సాలిడేషన్ ఉండి మంచి స్టాక్ అయితే దాన్ని కొంచెం బై చేసుకోవడానికి, మనకు పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎంత కన్సాలిడేషన్ జరిగితే అంత ఎక్స్ప్లోజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసి లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ. లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా డబుల్ ఇన్సైడ్ క్యాండిల్ వేసింది. వీక్లీ డబుల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీక్లీ స్టాక్స్ అయితే ఎక్కువ చెప్పట్లేదు. మీకు ఒక 5 స్టాక్స్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఆ 5 స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ అయితే కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిఫ్టీ ఈ వీక్ ఫామ్ చేసిన క్యాండిల్ చాలా క్రూషియల్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఈ వీక్ క్యాండిల్ లో బ్రేక్ అయితే హ్యూజ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ వీక్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే కొంచెం మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేదా ఇక్కడి నుంచి కొంచెం అక్కడక్కడే కన్సాలిడేషన్ అయ్యి కూడా మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఏదైనా కూడా నిఫ్టీ ఇండిసెస్ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ వీక్ క్యాండిల్తో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోతో పాటు మీకు నేను ప్రీవియస్ యూట్యూబ్లో కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కూడా క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి. మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.